లో నేను కూడా ఒక వ్యక్తి ఇవాళ బాధ ఉన్నది. మంచి మూమెంట్ ఉండే ఇవాళ ఎలక్షన్ జరిగితే బీజేపీ గవర్నమెంట్ వచ్చేట్లాంటి ఒక మంచి మూమెంట్ ఉండే. కానీ మీరేం చేస్తున్నారు? బీజేపీని మొత్తం పండబెట్టినారు. ఏ కార్యకర్త ఇవాళ పనిచేయడానికి రెడీ లేరు. దేని గురించి కొద్దిగా ఆలోచన చేయండి. ఓకే, మీరు కమిటీ చేసుకుంటారు కదా, గుడ్, ఏంటి కమిటీ చేసుకుంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మీ జిల్లాలో కానీ రూరల్లో కానీ ఎట్లా మీరు పార్టీని డెవలప్ చేస్తారు, డెవలప్ అవుతుందా లేదా మీరే చూసుకోవాలి. ఇంకా ఏదైనా మీకు మీడియా మిత్రులు క్వశ్చన్స్? ఆల్రెడీ కవిత సంబంధించి పార్టీ నుంచి సస్పెండ్ చేయగానే తెల్లారి నెక్స్ట్నే రాజీనామా చేసింది. మీ మీద కూడా రాజీనామా చేయాలి, పార్టీలో రాజాసింగ్ ఎందుకు మరి ఇట్లా బయటికి వెళ్ళినా కూడా మా పార్టీ వ్యక్తి కాదు కదా అని చెప్పి ప్రెసిడెంట్ కూడా మాట్లాడుతున్నారు. రాజీనామా చేయాలన్నట్టు డిమాండ్ చేస్తున్నారు. మీరేమన్నా దాని మీద మాట్లాడతారా? మీరు ఎవరు అడిగేది? నేను రాజీనామా అయ్యాను, పీక్కోండి, ఆన్సర్ దొరికింది. నెక్స్ట్, మీరేమో రాజీనామా చేయకుండా రాజాసింగ్ బీజేపీ మీద మాట్లాడే అర్హత లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. నేను గతంలో కూడా చెప్పినాను. మీరు గెలిచింది బీజేపీ మీద, బీజేపీ మీద ఎట్లా విమర్శలు చేస్తారు అని కూడా. నేను మా బీజేపీ కార్యకర్తలు గొంతుగా ఇవ్వాలని మాట్లాడుతున్నాను. ఏ రోజు నేను రాజీనామా ఇచ్చినాను ఆ రోజు కూడా చెప్పినా నేను మా బీజేపీ కార్యకర్త గొంతుగా నేను మాట్లాడతా. బీజేపీలో ఉండని ఉండకపోని ఇవాళ తప్పులు జరుగుతున్నాయి, దాని గురించే మాట్లాడతా, 100% మాట్లాడతా. దానికి ఎవరు ఆపలేరు. రాజాసింగ్ బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచిండు, బయట ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే గెలవలేదని. కిషన్ రెడ్డి గారు నా రాజీనామా ఇవ్వాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా. మళ్ళీ ఒకసారి ఎలక్షన్కి వెళ్దాం. మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి, నేను కూడా ఇండిపెండెంట్గా అక్కడ కొట్లాడతా. మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి. ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తము దీనికి ప్లానింగ్ మొత్తం మా కిషన్ రెడ్డి గారే నేను అనుకుంటున్నాను. అందుకోసం మా కిషన్ రెడ్డి గారికే అడ్రస్ చేసి చెప్తున్నాను. రామచంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. పార్టీ డెవలప్ చేసుకుంటారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వెనక నుంచి గుంజే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు కొన్ని లిస్ట్ నేను మీకు ప్రత్యేకంగా సపరేట్ పెట్టిస్తాను. దాంట్లో మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఓటర్ ఐడి కార్డు కూడా మీరు సర్వే చేసుకోండి. అసలు ఏ వ్యక్తికి